సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, కృప కలిగిన దేవ, నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభా తండ్రి, ఈ పగలంతయు మీరు మాకు తోడుగా ఉండి తండ్రి మమ్మలను ఎంతో క్షేమంగా ఈ రాత్రి సమయంలో ఇంటికి చేర్చిన దేవా, నీకు వందనములు. మా ప్రభా, నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఘనపరిచి ప్రార్థించి కృపను దయచేసినందుకు వందనములు. ప్రభా, మరి ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించమని, నిద్రించక ముందు తండ్రి నీ వాక్యంను ధ్యానిస్తున్నాము. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనం ప్రకారము, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ఈ మాటలను బట్టి తండ్రి నీకు వేలాది వేల స్తోత్రంలో. అవును ప్రభా, మరి కోరెషు రాజు తాను యెహోవా తాను అభిషేకించినటువంటి కోరెషును గురించి సెలవిచ్చిన ఈ మాటలు. అయితే ప్రభా, మీరు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తారు. మా ప్రభా, బైబిల్ గ్రంథంలో ఇవ్వబడిన ప్రతి వాగ్దానము కూడా మాకు కూడా వర్తిస్తుందని మేము నమ్ముతున్నాము. మా ప్రభా తండ్రి, కోరెషునకు ఒక గొప్ప సంపదను, అధికారాన్ని మరియు బబులోనుపై విజయాన్ని ప్రసాదిస్తాడని ప్రభా మీరు వాగ్దానం చేసి ఉన్నారు. తండ్రి దేవుడు నీవు ఇశ్రాయేలీయుడు కాని రాజు అయిన మహారాజు సైరస్తో మాట్లాడుతూ ఇశ్రాయేల్ను విడిపించమని అతన్ని పిలిచావు ప్రభా. చీకటి నిధులు అనే పదము సైరస్ జయించిన బబులోను నిధులు, బబులోను యొక్క రహస్య భూగర్భ నిధులలో దాచిపెట్టబడిన అపార సంపదను సూచిస్తుంది ప్రభా నాయన. అయితే తండ్రి, మీరు మమ్మలను ఎంతో గొప్పగా ఆశీర్వదించి మాకు ముందుగా మీరు అధికారంను, మాకు ముందుగా మార్గంను సరళం చేస్తారని కూడా చెప్తున్నందుకే నీకు వందనములు. కోరెషు రాజునకు ప్రభా నీవు ఏ విధంగా విజయాలను ఖాయం చేయడానికి అడ్డంకులను తొలగిస్తానని, సమస్తమైనటువంటి మార్గమును సరళం చేస్తానని మీరు వాగ్దానం ఇస్తున్నందుకు వందనములు ప్రభా. నేను నీకు ముందుగా వెళ్తాను అని ప్రభా, మరి సేవకుని రాకకు ముందే మీరు మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. చురుకైన నాయకత్వాన్ని వాగ్దానం చేస్తున్నారు. అడ్డంకులు లేని, ఎలాంటి కష్టాలు లేకుండా, ఆటంకాలు లేకుండా అతన్ని కాపాడబోతున్నారు. దేవానికి వందనములు. ఇది పటిష్టమైన రక్షణ వ్యవస్థలను కూల్చివేయడానికి, తీవ్రమైన పరిస్థితులను అధిగమించడానికి, అసాధ్యంగా ఉన్న పరిస్థితులను సరిచేయడానికి మీరు ముందుగానే వాటినన్నింటినీ బాగు చేస్తారని మీరు వాగ్దానం ఇస్తున్నందుకు వందనములు. కోరెషుకి ఇచ్చినట్లే ప్రభా ఈ దినమున మాకు కూడా ఇస్తున్నారు. అందును బట్టి కూడా నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనములు నాయన. మా జీవితాలలో మీరు ఇలాంటి గొప్ప కార్యములు చేస్తారు కాబట్టి మేము నిన్ను ఎంతగానో స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం దేవా. మీరు ప్రేమతోనైనా మమ్మల్ని నడిపిస్తారు కాబట్టి మరి మీ పైన ఆధారపడుతున్నాము. మా ఈ దినమంతా కూడా ఎంతగా చక్కగా కాపాడినారు, అదేవిధంగా ప్రభా రేపటి దినాన కూడా మీరు కాపాడతారు ప్రభా. నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. స్తోత్రం నాయన. ఈ రాత్రి నిద్రించక ముందుగా తండ్రి మేము నీకు స్తుతులు చెల్లిస్తూ ప్రార్థనలు నీకు సమర్పిస్తున్నాం. మాతో ఉండండి, మాతో మాట్లాడండి తండ్రి. నీకే వందనములు. మా కుటుంబంలో మీరు ఆశీర్వదించండి. మా కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా నాయన. ఈ రాత్రిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. పగలంతా ఈ మమ్మల్ని కాపాడినందుకు వందనములు. మమ్మల్ని సంరక్షించినందుకు, మమ్మల్ని నడిపించినందుకు తండ్రి నీకు వందనములు ప్రభా. మేము చేసిన అపరాధములను దయతో క్షమించండి. ఇతరులు మాడిగా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మమ్మల్ని అందరినీ ప్రేమించిన మేమెంత నీకు అవిధేయతగా ఉన్నప్పటికీ తండ్రి మా జీవితాలలో మీరు అద్భుతాలు జరిగిస్తున్నారు దేవా. మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు. మా ఎదుట అనేక గొప్ప మార్గములను తెలియజేస్తున్నారు తండ్రి, తెరుస్తున్నారు ప్రభా. నీకు వందనములు మా తండ్రి. ఎవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేక, ఇంకా నిన్ను తెలుసుకొనక, ఇంకా నిన్ను ఎరుగని పరిస్థితులలో ఉన్నారో వారందరినీ బట్టి నేను అడుగుతున్నాము. దయవుంచి వారిని అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి. వారి హృదయాలను తెరవండి ప్రభా. వారికి మీ యొక్క సహాయము అనుగ్రహించి వారి మనోనేత్రాలను వెలిగించి తండ్రి నిన్ను తెలుసుకొని కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరు కూడా విడిచిపెట్టబడకుండా కాపాడండి మా దేవా ప్రభా. ఇది నాన్న మీరు మా పగలంతా కూడా మా ప్రయాణాలలో మమ్మల్ని ఎంతగా క్షేమంగా కాపాడినారో అందుని బట్టి కూడా నీకు వందనములు నాయన.
ప్రతి కుటుంబంలోనూ వృద్ధులను దీవించి వారికి అందరికీ క్షేమమును భద్రతను అనుగ్రహించండి. చిన్న బిడ్డను దీవించి వారు నీ దయందును మనుషుల దయందును అభివృద్ధి వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి ప్రభా నీ కాపుదల అనుగ్రహించండి. దేవా ప్రభా నీవు సమస్తం చేస్తావు ప్రభా. మేము ఏ శ్రమలలో ఉన్నా మాకు తోడుగా ఉంటానని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాటిని మీరు కాపాడండి, స్వస్థపరచండి. తండ్రి కుటుంబాలలో సంతోషం లేక ఉన్నట్లయితే వారికి సంతోషం కలుగజేయండి. తండ్రి ఏ కొరతలు ఉన్నాయో ఆ కొరతలన్నీ తీర్చండి. ఎంతోమంది ప్రభా కృంగుదలలో ఉన్నారు. ఈ రాత్రి వేళ వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది సంతానం కొరకు నీవేపు చూస్తున్నారు. వారిని దర్శించండి. వారికి తప్పక సంతానం అనుగ్రహించండి. మా దేవా ప్రభా మరి ఎంతమంది నాయన మా ఉద్యోగాలు లేవని, ఆర్థిక పరిస్థితులు బాగలేవని ఎంతమంది అయితే నాయన కృంగుదలలో ఉన్నారో వారిని అందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ఈ రాత్రి ప్రభా ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా కాపాడండి ప్రభా. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా నడిపించండి మా తండ్రి. వారికి అప్రమత్తతతో శోధనలలో చిక్కుకొనకుండా మరి ఎలాంటి అసహనం లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా. నైనా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా దేవ ప్రభా. నీ దయగల కృప మా అందరి ఎడల మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. మరి తండ్రి నిద్రలు ఎంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించి తండ్రి వారికి నెమ్మది అయిన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి వేళ మేము నిద్రించబోతుండగా తండ్రి మా పైన నీ సురక్షితమైన రెక్కలను కప్పండి తండ్రి. ఎలాంటి దుఃఖము బాధ వేదన లేకుండా తండ్రి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా నీ సన్నిధిలో నిన్ను ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి. క్షమాపణ హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ దినమంతా మమ్మల్ని ఎంతో జయప్రదంగా నడిపించిన దేవా, రేపటి దినాన మేము అంతే జయప్రదంగా మేము పనులు చేయడానికి మాకు సహాయం చేయండి. మేము నీకు అప్పగిస్తున్న మా ప్రణాళికలన్నింటినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా మరి రాత్రి అంతయు నీ కాపుదలలో మమ్మలను ప్రశాంతమైన నిద్రతో దీవించి నాయన ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్.